మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. ఏంటండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? చెడుతనాన్ని అసహించుకోవాలంట. ఏంటి చెడుతనం అంటే? మనకు చూడండి, టీవీల్లో వచ్చే లేదా మొబైల్స్లో వచ్చే సినిమాలు కానీ సీరియల్స్ కానీ వీటిలో ఏముంటుంది? చెడు ఉంటుంది. సో మనం చెడుతనాన్ని అసహించుకోవాలి. అంటే చెడ్డ దృశ్యాలను మనం చూడకుండా ఉండాలి. అదేవిధంగా చెడ్డ మాటలు, మన చుట్టూతా చాలామంది ఉంటారండి, వారు నోరు తెరిస్తే చాలు చాలా భయంకరమైన బూతు మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో వాటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే వారి నోటు నుంచి వచ్చేది చెడుతనం. సో మనం చెడుతనానికి దూరంగా ఉండాలి, అసహించుకోవాలి. అదేవిధంగా మనం ఫ్రెండ్షిప్ చేసే స్నేహితులు కూడా పరిశుద్ధంగా, దేవుని యందు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉన్న వారితో మాత్రమే మనం స్నేహం అనేది చేయాలి. చాలామంది స్నేహితులు ఉంటారు, వ్యర్థమైన కార్యాలు చేస్తూ ఉంటారు. సో మనం ప్రతి చెడుతనాన్ని కూడా అసహించుకోవాలి. అది మనం చూసే దృశ్యం కావచ్చు, వినే చెడు మాటలు కావచ్చు, మన చుట్టూతో ఉన్న చెడ్డ సమాజం కావచ్చు. ఎప్పుడైతే మనం చెడుతనాన్ని అసహించుకుంటామో, చెడుతనం నుంచి దూరంగా ఉంటామో, అప్పుడు మాత్రమే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారమని వాక్యం ప్రకారం లెక్క అన్నమాట. అంతేగాని కేవలం మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించేసి మేము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము, నివసిస్తున్నాము అంటే అది తప్పు అన్నమాట. ఎప్పుడు నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే మాటలు కాదు, క్రియల ద్వారా చూపించాలి. క్రియలు, చెడ్డ దృశ్యాలను చూడకూడదు, చెడ్డ మాటలను వినకూడదు, చెడ్డ మాటలను పలకకూడదు. సో టోటల్గా మన అందరం కూడా చెడుతనాన్ని అసహించుకుని చెడుతనానికి దూరంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం ప్రకారం ఈ రోజు నుంచి మనం కేవలం దేవుని వాక్యం చదివి చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించి వచ్చేయటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కాదు. కానీ మనం చెడ్డ వ్యక్తులకు కానీ, చెడ్డ దృశ్యాలకు కానీ, చెడ్డ శబ్దాలకు కానీ, వీటికి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో అప్పుడు నిజంగా మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు క్రియల ద్వారా భయభక్తులు కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను.